హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు వీడియోలో నవరాత్రులు 3వ రోజు ఏం ప్రసాదం చేసుకోవాలో చూపిస్తాను. 3వ రోజు అమ్మవారు మనకు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఆ రోజు కొబ్బరన్నం ప్రసాదంగా పెట్టుకుంటాము. మరి ఆ కొబ్బరన్నం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ అంటే సుమారుగా 200 గ్రాముల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు రైస్‌ని శుభ్రంగా కడిగేసుకొని, మీరు ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్‌తో 2 గ్లాసులు వాటర్ వేసుకొని రైస్‌ని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉడికించిన రైస్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ మొత్తాన్ని ఇలా తురుముకొని పాన్‌లో వేసేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు కొబ్బరి తురుమును నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొబ్బరిలో నూనె శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, 3 ఎండుమిర్చి తుంచి వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 5 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేతిలో వేయించిన కొబ్బరి తురుము వేసుకుని ఒకసారి మొత్తం కలపండి. తర్వాత ఉడికించిన రైస్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి. చివరగా పైన కాస్త గుప్పెడంత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి శ్రీ అన్నపూర్ణాదేవికి ప్రసాదంగా పెట్టుకోవాలి. చూసారా, కొబ్బరన్నం ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సిరీస్ ఎమీటోన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ రోజు ఏం ప్రసాదం పెట్టుకుంటామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.